వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే హరీష్ రావును 7 గంటల పాటు విచారించిన సిట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. రేపు సిట్ ముందు హాజరు కాబోతున్నారు కేటీఆర్. ఇప్పటికే సిట్ చాలామంది సాక్షులుగా కొంతమందిని, బాధితులుగా కొంతమందిని విచారిస్తూ వచ్చింది. దాదాపు 2 ఏళ్లుగా కూడా ఈ విచారణ పరంపర అనేది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ విచారణ పూర్తయిందా మళ్ళీ పిలుస్తారా తెలియదు. 7 గంటల పాటైతే విచారించారు. రేపు కేటీఆర్ విచారణ జరగబోతుంది. దీంతో ఆ తర్వాత ఏముంది, ఏం జరగబోతుంది? కేటీఆర్ హరీష్లో ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందా, లేదంటే అల్టిమేట్గా గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తుందా? ఇదే ఇప్పుడు కార్ పార్టీలో టెన్షన్ పెరుగుతుంది. ఇక అరెస్ట్లే అంటున్నారు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ విచారణకు సైతం రంగం సిద్ధం చేస్తున్నారంటున్నారు ఎక్స్పర్ట్స్. దీంతో ఏం జరగబోతుంది అసలు ఫోన్ ట్యాపింగ్ పై అనేది తెలంగాణలో ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. దీనిపై నోటీసులు అందుకున్న కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ఇది ఒక కార్తీక దీపంలా సాగుతున్న సీరియల్, ఇందులో ఏమీ లేదంటూ ఆయన కొట్టిపడేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణంగా అధికారులు చేస్తారు, అవసరమైనప్పుడు వాళ్ళు చేస్తుంటారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఇస్తుంటారు. అది రెగ్యులర్ ప్రాసెస్, అందులో మంత్రులకు కానీ ఇంకెవరికి కానీ సంబంధం లేదంటూ ఆయన చెప్తున్నారు. అయితే రేపు సిట్ విచారణలో కేటీఆర్ని ఏం క్వశ్చన్ చేయబోతుంది, ఏం విచారించబోతుంది, ఏం జరగబోతుంది? హరీష్ రావును అయితే ఏ సెక్షన్ల కింద పిలిచారో కేటీఆర్ను కూడా అవే సెక్షన్ల కింద విచారణకు పిలుస్తున్నారు. గతంలో కూడా చాలామంది అదే సెక్షన్ల కింద పిలిచారు. దీంతో కేటీఆర్ రేపు సిట్ ముందు ఏం చెప్పబోతున్నారు, సిట్ ఏం అడగబోతుంది, ఇది ఆసక్తి చెప్తుంది. సిట్ నోటీసులపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సిట్ అంటే ఏముంటుంది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, శాత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? దయచేసి మీరు కూడా, మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు. రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి, 1000 కోట్ల కాంట్రాక్టులు, అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే, పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు. మరి ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందని మీరు చెప్పి 1.5 సంవత్సరం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ, మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ అని స్టేట్మెంట్ ఇస్తారు. మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా, పోలీసు వాళ్లే కదా. ఏటీఎంగా మారింది తెలంగాణ అని చెప్తారు, సిట్టు మాత్రం ఉండదు. అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, దాని మీద సిట్టు ఉండదు, దాని మీద విచారణ ఉండదు. బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు. మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం. మొత్తానికి సిట్ ఇచ్చిన నోటీసులను కేటీఆర్ చాలా ఈజీగా తీసుకున్నట్లే కనిపిస్తుంది. ఎలాంటి తప్పు చేయలేదు, విచారణకు వెళ్తాం వస్తాం, ఇది ఒక కార్తీక దీపం సీరియల్ అంటూ చాలా లైటర్ వేలో ఆయన కొట్టిపడేస్తున్నారు. దీనిపైనే ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మాతో పాటు జన అవుతున్నారు టీఎస్ మాజీ చైర్మన్ రాకేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్నా కైలాష్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. కైలాష్ గారు, రాకేష్ గారు, మీరిద్దరూ ఒక 5 నిమిషాలు లైన్లోనే ఉండండి. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్, అడ్వకేటు, పార్లమెంట్ సభ్యుడు తన ఫోన్ ట్యాప్ అయిందంటూ మొదటిసారిగా గలం వినిపించింది. గతంలోనే దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగానే తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ తెరపైకి తెచ్చిన వ్యక్తి రఘునందన్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రఘునందన్ గారితో ఈ విషయం మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. రఘునందన్ గారు, గుడ్ ఈవినింగ్.
నమస్తే కళ్యాణ్ గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చిన వ్యక్తిగా మిమ్మల్ని చూడాలి. అప్పుడు మీరు దుబ్బాక ఎన్నికల సమయంలోనే ఈ వాదన తెచ్చారు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటూ ఆరోపణ చేశారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పై గత 2 ఏళ్లుగా కూడా విచారణ సాగుతూనే ఉంది. ఇది ఒక కార్తీక దీపం సీరియల్గా జరుపుతున్నారు, ఇందులో ఏమీ లేదు అనేది బీఆర్ఎస్ వాదన. మొన్న హరీష్ రావుని పిలిచారు, రేపు కేటీఆర్ను పిలుస్తున్నారు విచారణకి సిట్. మీరు కూడా విచారణకు చాలామంది అంటే బీజేపీ నేతలు కూడా ఈటెల రాజేందర్ కానీ, బండి సంజయ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎందుకో మిమ్మల్ని పిలవలేదు కానీ మిగిలిన వాళ్ళంతా వెళ్ళారు. ఈ విచారణ చూస్తుంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తుంటే నిజంగా మీకు ఏమనిపిస్తుందండి? ఇది సాల్వ్ అయ్యే అంశమా? ఎవరైనా జైలుకు పోతారా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుస్తారా? ఈ సీరియల్ వచ్చే ఎన్నికల దాకా జరుగుతుందా? ప్యానెల్లో ఉన్న మిగతా ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. నన్ను కూడా పిలిచిర్రు కళ్యాణ్ గారు. నేను యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నా కాలుకి ఏదో చిన్న సర్జరీ అయినప్పుడు హాస్పిటల్కి వచ్చి నా స్టేట్మెంట్స్ ఇతన్ని రికార్డ్ చేసుకుని పోయినారు పోలీస్ వాళ్ళు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంశంగా చూడకుండా దీన్ని వ్యక్తుల వ్యక్తిగత జీవితం లోపలికి ఇంకొకరు చొరబడి చేస్తున్నటువంటి ఒక తప్పుగా చూస్తే బాగుంటుండే. ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు నువ్వు ఇంత తిట్టు నేను ఇంత తిట్టు అన్నట్టు నేను చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తా ఉన్నా. కోడలు దిద్దిన సంసారం, అత్త దిద్దిన సంసారం, ఇట్లా రోజు తెలుగు సీరియల్ వచ్చినట్టు దీన్ని సీరియల్ లాగా నడపకండి. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించండి. మీతో అయితలేదు ఇన్వెస్టిగేషన్, చేయలేకపోతున్నాం, దీంట్లో టెక్నికల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఏం చేద్దాం అనేది ఒకసారి పబ్లిక్ డొమైన్ లోపల చర్చ పెట్టుర్రు, లేదా అఖిలపక్షం బిల్లుండ్రి, దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. కళ్యాణ్ గారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సిట్ 1 అని ఒక సిట్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. వాళ్ళు నమ్మినటువంటి అధికారులతో వాళ్ళు వేసినారు. సిట్ 1 వాళ్ళు సరిగా చేస్తలేరని సిట్ 2 వేస్తారా ఎవరన్నా కళ్యాణ్ గారు? మళ్ళీ ఇంకొద్ది రోజులు ఆపిన తర్వాత మళ్ళీ సిట్ 3 వేస్తారా? ఇట్లుంటుందా ఇన్వెస్టిగేషన్ అని? ఉండదు. ఒకటి రఘునందన్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, కాళేశ్వరం కమిషన్ విచారణ జరిపి దాన్ని సిబిఐకి ఇచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, ఇక్కడ మేము ఏ చర్యలు తీసుకున్నా, ఏ యాక్షన్ తీసుకున్నా అది రాజకీయ కక్ష సాధింపు అంటారు, ఏదో కావాలని ఇరికిచ్చామంటారు కాబట్టి కేంద్రానికి ఇస్తున్నామని. మరి ఫోన్ ట్యాపింగ్లో కూడా ఇప్పుడు అదే ఆరోపణలు వస్తున్నాయి కదా మరి. నేనేమంటున్నా, రాజకీయాలు ఒక్క నిమిషం రాజకీయాలను పక్కన పెట్టి దీన్ని మనుషుల గురించి మాట్లాడదాం. రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికప్పుడు ఆరోపిస్తే సరే అప్పుడు టీఆర్ఎస్ అంటే నచ్చలేదో, లేదా టీఆర్ఎస్ అధికారంలో ఉందో ఆరోపించినామని అనుకుందాం ఒక నిమిషానికి. సరే, ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చిన తర్వాత కవిత గారు ఏమంటున్నారు, ఇంటి అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా, మీకు సిగ్గుందా అని బూతులు మాట్లాడుతా ఉంది చెల్లె. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు? వి ప్రకాష్ గారితో ఎవరిదో నిన్న మొన్న ఎక్కడో చూశాను కళ్యాణ్ గారు, హరీష్కి ఎవరన్నా ఫోన్ చేస్తే నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, నాతో పాటు మీరు కూడా పోతారు కాబట్టి నాకు ఫోన్ చేయొద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దని హరీష్ గారు కొంతకాలం ఎవరిని రానియలేదు అని చెప్పారు అని చూసినాం. నిన్ననో ఇవాళనో హరీష్ గారిని సీట్ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్ని మరి మీడియా లీకులా పోలీసు వాళ్ళు ఇచ్చిండ్రా, హరీష్ గారు చెప్పిండ్రా నాకు తెలియదు కానీ హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు, మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మీ ఫోన్ ని గవర్నమెంట్ ట్యాప్ చేసింది అని చెప్పిండ్రట. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లే హరీష్ గారికి చెప్పిండ్రని కొన్ని కథనాలు కనబడ్డాయి. మీకు రాజకీయ అవసరాలు ఉన్నప్పుడు ఒకరినొకరిని తిట్టుకోవడానికి దీన్ని వాడుకోవద్దని దయచేసి నేను ప్రస్తుత ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా. నిజంగా నిజాయితీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ నేనైతే డేట్లతో సహా, ఫోన్ నెంబర్లతో సహా జరిగిన సంఘటనలు, ఆ రోజు నా టెలిఫోన్ కన్వర్షన్ ఏంది అనేది కూడా నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పిన పోలీస్ మిత్రులకి. ఇంకా పొండన్నవి కూడా ఎల్కన్ పట్టలేకపోతున్నారేమో అని బాధ అనిపిస్తుంది. ఫైనల్ క్వశ్చన్ మీకు, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఒక డ్యూ ప్రాసెస్ ప్రకారం కొంతమంది అధికారులకు ఉంటుంది. హోమ్ సెక్రటరీ నుంచి ఆ ఆధారాల ప్రకారం 3 నెలలు చేయొచ్చు, ఆ తర్వాత ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో కేటీఆర్ హోంమంత్రి కాదు, హరీష్ రావు కూడా హోంమంత్రి కాదు, ఈవెన్ హోంమంత్రికి కూడా ప్రమేయం ఉండదు, ముఖ్యమంత్రికి కూడా ఉండదు అనేది పాయింట్. ఎలా నిరూపిస్తారు? నిజంగా వాళ్ళు చేసినట్టు నిరూపించే అవకాశం ఉంటుందా? సాధ్యం అవుతుందా అది? ప్రభుత్వ అధినేతగా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నింటికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వ అధినేతగా గౌరవ ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే పదవి కాలం ముగిసిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విచారణ చేస్తే అన్నింటికి కేబినెట్ తీసుకున్న నిర్ణయాల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. అది హోంమంత్రులు నోటీసులు పెట్టో లేకపోతే ఇంకొక మంత్రి గారు నోటీసులు పెట్టే జరిగింది కాదు పంచాయతీ. కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ నీళ్ళలో కూడా ఎక్విప్మెంట్స్ పెట్టుకొని చేసిందనే దీంట్లో ఎలిగేషన్ వస్తుంది కళ్యాణ్ గారు. జరిగింది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. దుబాక బై ఎలక్షన్స్ అప్పుడు నాకు ఏం జరిగింది, నా మీద ఎట్లా కేసులు పెట్టినారు, ఏమేం జరిగింది అనేది నేను ప్రతిదీ పోలీస్ మిత్రులకి ఎక్స్ప్లెయిన్ చేసినాను.
ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి 3 నెలలు కావాలన్నా 6 నెలలు కావాలన్నా రోజువారీ తీసుకుంటారా? ఒక టైం ఫిక్స్ చేసి, ముఖ్యమంత్రి గారు కూడా టైం ఫిక్స్ చేసి ఇన్ని రోజులలో దీన్ని విచారణను తేలుస్తామని చెప్పండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విచారణ చేసి ఇంత హై డెన్సిటీ ఉన్న కేసును కూడా ఇలా చేస్తా ఉంటే ప్రజలకి పోలీసుల మీద విశ్వాసం ఎక్కడ ఉంటుంది కళ్యాణ్ గారు? కేసు కూడా డైల్యూట్ అవుతుంది కదా, చూసి నిజంగానే కార్తీక దీపం సీరియల్ లాగా అనిపిస్తుంది జనాలకు కూడా. నేను అందుకనే ఉంటున్నా, దీన్ని పార్టీలతో ముడిపెట్టకండి దయచేసి. ఇది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ పంచాయతీను చూడకండి దయచేసి. ఈ పంచాయతీ వ్యక్తుల వ్యక్తిగత భద్రతకు సంబంధించినటువంటి అంశంగా చూడండి. ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మా పార్టీయా మీ పార్టీయా మీడియా యజమాని ఇంకెవరైనా సరే, దయచేసి తప్పు చేసిన వాళ్ళని దోషులుగా తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టండి అనేది మాత్రమే నేను అప్పీల్ చేయగలుగుతాను. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం అసలు చట్టం తెలిసిన వ్యక్తిగా నాలాంటికి సమంజసం కాదు. బట్ టెలిఫోన్ జరిగింది, ట్యాపింగ్ జరిగింది అనే దానికి నేను బాధితుని. నన్ను అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన లీగాలిటీ కూడా పోలీస్ మిత్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అనేది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. బట్ చేయకపోతే చేయలేదని చెప్పుర్రి, చేస్తే చేసిరి వీళ్ళని రిమాండ్ చేస్తున్నామని చెప్పుర్రి. కానీ దయచేసి దీన్ని సీరియల్ లాగా నడపొద్దని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ. రైట్, క్రిషాంక్ గారు, మన కైలాష్ నేత గారు, మీరు చెప్పాలి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే కేటీఆర్ మాట్లాడారు, కార్తీక దీపం అన్నారు, దీన్ని సీరియల్లో సాగదీస్తున్నారని రఘునందన్ గారు కూడా అన్నారు. ఏంటి అసలు ఈ ఇష్యూని ఇన్ని రోజులు సాగదీయాల్సిన అవసరం నిజంగా ఉందా? అంటే మన పోలీసు వ్యవస్థ, మన సిట్ అంతా అంటే టెక్నికల్గా అంతా వీక్గా ఉందా, వెనుకబడి ఉందా? ఒక ఇష్యూని తేల్చడానికి, ఒక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తేల్చడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుందా? ముందుగా మీకు 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అది ఒక రోజుతోని 2 రోజులతోని తేలడానికి అదేమి వన్ డే బ్యాటింగ్ కాదు సార్. ఎందుకు? దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ, ఎక్కడ లోపం జరిగింది, ఎవరు చేసిండ్రు, దాంట్లో బాధితులు ఎవరు, ఆ బాధితుల పక్షాన ఎవరు వచ్చి బయటకు చెప్తారు. కొన్ని వందల మంది ఉంటారు, అందరు కొందరు వస్తారు, కొందరు రారు. సో ఇవాళ జరిగింది ఏంది? ఫోన్ ట్యాపింగ్. ఇది చట్టరీత్యా నేరము. మీకు తెలుసు, టెలిఫోన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వము సరే ఉగ్రవాదులను, దేశద్రోహులను, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ పట్ల కొంత సమాచారం కొరకు కేంద్ర హోంశాఖ అనుమతితో జరిగేటువంటి ప్రక్రియ. మరి ఇవాళ జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్లో వస్తున్నటువంటి అంశాలను చూస్తే మరి దేశద్రోహం తలపెట్టిందా కవిత? లేదు కదా. రఘునందన్ రావు గారు ఒక రాజకీయ పార్టీ నాయకులు, వారు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు, వారు కూడా బాధితులే కదా. ఇవాళ కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ అల్లుని ఫోన్ ట్యాప్ చేసిందని ఆమె స్పష్టంగా చెప్తారు. కైలాష్ గారు, రఘునందన్ గారు నా ఫోన్ ట్యాప్ చేసిందని రఘునందన్ అంటాడు, కవిత గారు ఇంటెల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందని కవిత అంటారు, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ఇష్యూలో ఫోన్ ట్యాపింగ్ తోటే ఏసీబీ అప్పుడు ట్యాప్ చేసింది ఓటుకు నోట్ అని ఆయన అంటారు. సరే, ఎవరు ఏమన్నా ఎవరికి వాళ్ళు నా ఫోన్ ట్యాప్ అయింది అని భ్రమల్లో ఉండడమే తప్ప ఎక్కడ కూడా ఈ రోజు వరకు సిట్ ఎక్కడ కూడా చెప్పలేదు ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఆ ఫోన్ ట్యాప్ అయిందని సిట్ ఎక్కడా చెప్పలేదు. ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ప్రెస్ నోట్ లేదు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అనేక మంది అధికారులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ వాంగ్మూలాలు, వాళ్ళకి సంబంధించిన రికార్డులు, ఆ తర్వాత వాళ్ళు ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయి లోపల, అవన్నీ కూడా ఆధారంగా 1 by 1 ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దాంట్లో రాధాకిషన్ రావు చెప్పిండ్రు, ప్రణీత్ రావు ఏం చెప్పిండు, అవన్నీ కూడా అధికారుల దగ్గర ఉంటాయి. అధికారులు అనేవారు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, అంటే మన ప్రభుత్వం మనది, అది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ. కానీ ఇవాళ మీరు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటి, ఇవాళ ఈ ఆరోపణలతోటి పక్కదారి పట్టించడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర. రెండో విషయం, మీరు హరీష్ రావు ఆనిముత్యం కావచ్చు, ఈయన సాతిముత్యం కావచ్చు, కానీ ప్రజల ముందు ఎదుర్కో కదా, తప్పు చేయలేనప్పుడు స్పష్టంగా మీరు ఎంక్వైరీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళండి. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిరు కదా, మీ నాయకత్వంలో కూడా అధికారులు పనిచేసిరు కదా. కానీ ఇవాళ మీరు పదే ప్రభుత్వాలని, అధికారులని కించపరుస్తూ, లేదా మరి సిబిఐకి ఏమని మళ్ళీ డైలాగులు కొట్టి మళ్ళీ వెనకకు పోతారు. ఇది కాదు, మళ్ళీ కోర్టులో మళ్ళీ పిటిషన్లు వేసి స్టేలు తెస్తారు. మీరేం తప్పు చేయకపోతే రండి. ఇవాళ ఎవరు మాట్లాడారు? కవిత మాట్లాడినటువంటి దాంట్లో మీరు దాన్ని స్వీకరించలేనటువంటి పరిస్థితి. ఎందుకు? మీరు తప్పు చేసిన 100%. కాదు కైలాష్ గారు, అసలు కవిత ఇంటెల్లుడు ఫోన్ ట్యాప్ అనేది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మీరైనా, రఘునందన్ అయినా, ఎవరైనా అదే మాట్లాడుతున్నారు. అసలు ఇంటెల్లుడు ఫోన్ ట్యాప్ అయినట్లు కవితకి ఎలా తెలుసు? అది నాకు అర్థం కాదు. ఆ పాయింట్ నాకు అర్థం కాదు. ఎలా తెలిసింది అది కవిత గారికి? ఎలా తెలిసింది? కోట్ చేశారు కాబట్టి అడుగుతున్నా నేను. మీరు ఎలా అనుకుంటున్నారు నాయకుడిగా? ఒక్క నిమిషం,
కళ్యాణ్ గారు ఇవాళ మీరైనా మేమైనా ముందస్తుగా మనం ఏమి చెప్పడానికి వీల్లేదు. అదే అంటున్నా నేను కూడా. అది ఎంత చట్టబద్ధత ఉంది, ఏ రకంగా ఉంది, ఎందుకు చేసిరు అనేది రేపు మొత్తం క్లీన్ ఏదైతే చివరి దశలో మనం ఇచ్చేటువంటి ఫైనల్ జస్టిఫికేషన్ లో వస్తుంది. ఇవాళ నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు దేశద్రోహులు కాదు, వివేక్ గారు కాదు, అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, అనేక మంది వ్యక్తిగతంగా తమ జీవితాలకు తొంగి చూసి వారి కుటుంబాలకు ఇబ్బంది అయిన దర్యాప్తు జరుపుతుంటే దర్యాప్తు సహకరించడం మాని అపనిందలు చేసి ప్రభుత్వం మీద తులనాడి దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదండి. గందరగోళం చేసినా నిజమైతే నీకు తెలుస్తుంది. రైట్ రాకేష్ గారు, ఇప్పుడు ఇక్కడ అందరికీ వస్తున్న పాయింట్ రఘునందన్ అయినా కైలాష్ గారు అయినా ఒకటే, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేసిన కవిత చెప్పిన మాట ప్రధానంగా వస్తుంది. దాంతోపాటు కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపులు చేశారని, రకరకాలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫోన్లు ట్యాప్ చేశారని, ఇంక్లూడింగ్ నిన్న విచారణలో ఏదో హరీష్ రావు ఫోనే ట్యాప్ అయిందని వాళ్ళు సిట్టు వాళ్ళు చూపించారని రకరకాల చర్చలు. ఇలాంటప్పుడు మీరు విచారణకు వెళ్ళి ఎదుర్కొంటున్నారు. మీకు ఎందుకు అంటే అధికారుల మీద కానీ ప్రభుత్వంపై కానీ ఇదేదో కావాలని చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు మీకు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారికి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు కైలాష్ నేత గారికి, 10 టీవీ ప్రేక్షకులకు. సరే ఇక్కడ 2 అంశాలు. ఫస్ట్ అంశం ఏంటంటే ఎప్పుడు కానీ ప్రతిపక్షం పాలకపక్షాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి, పాలకపక్షం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉండాలి. ఆ ప్రశ్నలు ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి ప్రతిపక్షం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అసలు ప్రతిపక్షం ప్రశ్నించకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం ఒక డైవర్షన్ స్కీమ్ తీసుకురావాలి. ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఒక 3 రోజుల ముందు, సరే ఇప్పుడు జనరల్గా మీరు నన్ను డిస్కషన్ పిలిచారు, కనీసం ఒక హాఫ్ డేనో 1 డే బిఫోర్, రేపు మార్నింగ్ నాకు డిస్కషన్ ఉందనుకోండి, ఈరోజు 1 డే బిఫోర్ చెప్తారు, లేకపోతే నాకు ఇప్పుడు డిస్కషన్ రమ్మంటే కూడా కొంత మినిమం పీరియడ్ ఇస్తారు. ఇస్తేనే కదా నేను స్టూడియో దాకా రాగలిగింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే బొగ్గు కుంభకోణం గురించి బయట పెట్టగానే ఆయన బయట 11 గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు, సాయంత్రం నైటు అర్ధరాత్రి ఆయనకు నోటీసులు ఇస్తారు, తెల్లారి 11 గంటలకు సిట్టు ముందర విచారణకు అటెండ్ కమ్మంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు సిట్టు విచారణ ఇంతకుముందు కైలాష్ గారు చెప్పినట్టుగా ప్రణీత్ రావు గారిని కావచ్చు, లేకపోతే రాధాకిషన్ రావు గారిని కావచ్చు, లేకపోతే భుజంగరావు, చాలా మంది అధికారులు, అందరు అధికారులను సిట్టు 1 ఎంక్వైరీ చేసింది. అవును, పోలీస్ అధికారులందరినీ సిట్టు 1 ఎంక్వైరీ చేసింది. సిట్టు 1 తూ వాళ్ళతో అయితలేదు, వాళ్ళు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తలేరు అని చెప్పి సిట్టు 2 ఏర్పాటు చేశారు. రేపు పొద్దుగల మళ్ళీ తూ ఇదంతా సిట్టు 2 తోటి కూడా సిట్టు అంటే డైవర్షన్. మీకు అది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా చెప్తాను. కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏది చెప్తుంది అన్నారు, ఆ రిపోర్ట్ వచ్చింది. దాని ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కరెక్ట్ లేదని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ అని వేసాను. విజిలెన్స్ ఎంక్వైరీ రాగానే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కరెక్ట్ లేదని చెప్పేసి ఘోష్ కమిటీ వేసాను. ఘోష్ కమిటీ అనగానే ఘోష్ కమిటీ ఇది కూడా కరెక్ట్ చెప్తలేదని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ. అంటే ఏది మీరు ఒక నిబద్ధతతో నువ్వు ఏది ఎంక్వైరీ చేస్తావు, దేని గురించి మాట్లాడు? రాకేష్ గారు, ఒకవేళ అట్లా మీరు చెప్పిన ప్రకారం అయినా మీకే మంచిది కదా, ఇట్లా కాలయాపన జరుగుతుంటుంది, మీరు దోషులను దొరకరు, మీకెందుకు ఆందోళన? ఎందుకు మేము ఆందోళన చేయాలి అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పరిపాలన కావచ్చు, రైతు బంధు వల్లే సార్ క్వశ్చన్ చేయొచ్చు. కాదు క్వశ్చన్ చేస్తుంటేనే కదా సార్. ఇప్పుడు రైతు బంధు గురించి మనం ఈ డాష్ మీద డిస్కస్ చేసుకుంటున్నామా సార్? నిన్న ఒకటే యూరియా దొరకలేదు, ఈరోజు కూడా మీకు నిన్న జరిగినటువంటి నారాయణపేటలో జరిగినటువంటి మీకు వీడియో చూపిస్తా, యూరియా దొరకలేదు, దాని గురించి చర్చ జరుగుతుందా? 2500 ఇస్తలేరు మహిళలకు, చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుంది? సరే ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, ఈరోజు బొగ్గు కుంభకోణం జరిగింది, 9 ఏదైతే టెండర్లు ఉన్నాయో 9 క్యాన్సిల్ చేయాలంటే నిజంగానే తప్పు జరగకపోతే, మేము తప్పు జరగలేదు కాబట్టి అటెండ్ అవుతామని చెప్తారు. మా కేటీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, గతంలో పిలిచినప్పుడు కూడా అటెండ్ అయినాం. నేను తప్పే జరగనప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ పదే నేనేమంటానంటే దాని గురించి ఎందుకు నువ్వు చేస్తున్నావు? కైలాష్ గారు, ఇక్కడ డౌట్ ఏంటంటే మీరు విచారించండి, తేల్చండి, దోషులను శిక్షించండి, అందులో వాళ్ళకి అభ్యంతరం లేదని చెప్తున్నారు. కానీ ఏదన్నా ఒక ఇష్యూ రాగానే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి తెరపైకి తెస్తున్నారు. ఆ సింగర్ అయినది మీ జిల్లా మంత్రి నుంచే మొదలైంది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితులు, అక్కడి నుంచి మొదలైంది పంచాయతీ. ఆ తర్వాత బట్టి విక్రమార్క మీదకి వెళ్ళింది, ఆ నుంచి సింగరేణి మీదకి వెళ్ళింది, టెండర్ల రద్దుకు వచ్చింది, అది పక్కకి అదే అంటున్నాను. కోమటిరెడ్డి గారి తమ్ముని కంపెనీ ఉందా లేదా మీరు చెప్పండి కైలాష్ గారు. మీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక కంపెనీ ఉందా లేదా? ఆ కంపెనీకి
సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా? మరి రానప్పుడు ఒకవేళ లేనప్పుడు అక్కడ టెండరే జరగనప్పుడు రద్దు ఎందుకు చేసిర్రు? సుషి కంపెనీది ఇంకొకటి కూడా ఏదో రద్దయింది మొన్న అదే recent గా. రద్దయింది. ఇంకెక్కడో ఇంకొకటి రద్దయింది. సార్ నేను ఒక మాట మీతో మనవి చేస్తా. సుషి ఇన్ఫ్రా కానీ మరొకటి కానీ అవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి టెండర్లు వేసుకొని వేలంలో కానీ ఓపెన్ కేటగిరీలో పొందుతారు. పొందినప్పుడు దాన్ని రద్దు చేసేటువంటి అథారిటీ కేంద్ర బొగ్గు సంస్థ మన చేతిలో ఉండదు. ఓన్లీ సింగరేణిలో మనకు ఉన్నటువంటి ఒక పార్టిసిపేషన్ తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడైనా టెండర్లు వేసుకునేటువంటి గ్లోబల్ సిస్టమ్ మీరైనా మేమైనా ఎవరికైనా అర్హతలు ఉంటే వేసుకుంటాం. ఒకవేళ నచ్చకపోతే దాని ఏదో రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు వాటిని రద్దు చేసేటువంటి అధికారం కేంద్రంలో ఉంటుంది. కేంద్రానికి మంత్రి ఎవరంటే కిషన్ రెడ్డి గారు. మరి కిషన్ రెడ్డి గారు వాళ్ళ రహస్య మిత్రుడే కదా, వాళ్ళతో మాట్లాడుకుని రద్దు చేయించండి, ఎంక్వైరీ చేయించండి, మాకేం అభ్యంతరం. ఈ రాష్ట్రంలో సిబిఐ రాకుండా అడ్డుకున్నది ఎవరండి 10 సంవత్సరాలు? దయచేసి నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో శాసనసభలో సిబిఐ రాకుండా అడ్డుకొని ఆపిని వాళ్ళు. కానీ ఇవాళ మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందు మీకు దోషిగా నిలబడతా ఉన్నారు. వాటన్నిటి కూడా తప్పించుకోవడానికి గాయి గందరగోళం చేసేసి ఇదంతా కూడా ఏమంటారు చూసినా వెనకటి సామెత ఉంది. ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడితే నాకు ఇప్పుడు నేను విజ్ఞత కాదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక చోట్ల అవినీతి జరిగింది, వాటి మీద ఎంక్వైరీ. ఈ కార్ రేస్ లో అవినీతి జరిగింది, ఎంక్వైరీ. అదే విధంగా అంటే కైలాష్ గారు ఇక్కడ వస్తున్న పాయింట్, కైలాష్ గారు మీరే చెప్పండి ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం కైలాష్ గారు ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం కైలాష్ గారు ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే సింగరేణి టెండర్లు అది ఇదని కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తాము ప్రశ్నిస్తే గత 10 ఏళ్ల అవినీతి అంటూ విచారణలు జరుగుతున్నాయి, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఇతరులని దొంగ అని చెప్పాలి కదా. కాబట్టి 10 సంవత్సరాలు రాష్ట్రంలో చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ దోచుకున్నారు. హైదరాబాద్ భూభారతి పేరుతో పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రజల్లో ఇప్పటికే వాళ్ళ పల్సన్ అయిపోయినరు. పార్లమెంట్ ఎన్నికల్లో 0, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో 20% రాలేదు. మళ్ళీ ఏ రకంగానైనా రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఇవాళ నేను చూస్తున్నాం ఒక్కొక్కటిగా. ఇవాళ కేటీఆర్ గారు ఎంత ఘోరాతి ఘోరమైన మాటలు, పరిష పదజాలం ప్రపంచం చూస్తుంది. ఇవాళ నేను కాదు, మీకు తెలియని కాదు, ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో ప్రపంచం చూస్తుంది. కానీ ఇవన్నీ మాకేం తెలియదు. తర్వాత ఏమంటే చిట్టీలు రాసిచ్చింది నిజం కాదా? ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అధికారులు చేసింది నిజం కాదా? ఇవన్నీ బయటపడతాయి కదా. ఇవాళ ఎవరు ఆరోపణ చేశారు? కేసీఆర్ రక్తం పంచుకున్న బిడ్డే కదా. ఇప్పుడు మేము ఆరోపణ చేసింది కాదు. ఈటల రాజేందర్ ఎవరండి? ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఏమైనా ఆశామచ్చి వ్యక్తి? తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర, వివేక్ అన్న కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఇవాళ ఒక్కటండి, ప్రకాష్ గారు ఏం మాట్లాడారని ఇంత మునుపు సోదరు రఘునందన్ రావు గారు చెప్పినారు, ఎంపీ గారు, నువ్వు నాకు ఫోన్ చేయకు, ఫోన్ చేస్తే నాకు ట్యాబ్ అవుతుందని హరీష్ రావు అన్నారని చెప్తుండ్రు. సో ఇవన్నీ కూడా చూస్తే ఒకరి మీద ఒకరు కుటుంబంలో గోతులు తవ్వుకునే ప్రయత్నంలో భాగంగా ఇది బయటపడింది. కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అనేది పారదర్శకంగా మీకోసం మా కోసం అధికారులు పనిచేయరు. డెఫినెట్ గా తప్పు ఎవరిదైనా తప్పే. ఆ శిక్ష మీరు పడితే ఎదుర్కోండి. లేదు మీరు కనుక నిజాయితీ పరులు, ధర్మరాజులు, లేకపోతే ప్రపంచానికి ఏది మనం నీతికి నిజాయితీకి పట్టం కడితే అబద్ధాలకు పునాదులు వేస్తే ఏ రకంగా జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు. ఇవన్నీ కూడా అబద్ధాలని తేలిపోయింది. డెఫినెట్ గా ఎంక్వైరీకి సహకరించండి. తప్పు లేకపోతే బయటకు వస్తారు కదా. ఏముందో మిమ్మల్ని ఏమి జైల్లో పెడతామని మేమేమైనా ఛాలెంజ్ చేసి వ్యక్తిని గుంజుకుపోయారు కాదు కదా. దర్యాప్తు సంస్థలు కదా చేసేది. వాటికి సహకరించకపోగా ఇది కార్తీక అంటే వన్డే మ్యాచ్ లెక్క ఒకరోజు అది కూడా కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంట్ చెప్పండి. నేనేమంటానంటే పెగాసిస్ మీద కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయమని కోరింది. మరి అది కూడా ఆరోపణేనా? అంటే ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు చేసే ఆరోపణ మేమేమంటున్నాం, మేము బీజేపీ లెక్క మేము తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మేమేమంటున్నాం, మా మీద ఎంక్వైరీ చేసినట్టు చెయ్యండి, మేము వద్దనట్లేదు. కానీ ఆగరాదు, ఎందుకు మధ్యలో ఎందుకు వస్తావు? నీకు ఎందుకు ఆవేశపడుతున్నావు? కాదు కాదు, మీ ఇల్లీగల్ అఫైర్స్ బయటపడ్డాయనా మీ మంత్రి? లేకపోతే మీ సీఎం ఎవరు నడిపిస్తారో అవి బయటపడ్డాయనా? గవర్నమెంట్ నువ్వే కదా
గవర్నమెంట్ నువ్వే కదా, ఎవరు రాశారు మొన్న, ఏ పత్రిక రాసింది, ఏ మీడియా రాసింది? ఎందుకు పారిపోతున్నావు? తప్పించుకోవద్దు, ఎంక్వైరీకి సహకరించు. ఒకవేళ నువ్వు తప్పు చేయకుంటే ధర్మరాజు తమ్ముడు అయితే నీకు తెలుస్తుంది కదా సిట్టు. దానికి నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించి ఎంక్వైరీకు సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ భయపడి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అసలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం సంబంధం అండి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొద్దుగాల అదే విధంగా పొంగులేటి గారు అందరూ కలిసి సీట్ ఎక్కడ గుంజుకుంటారని ఎంబడి పట్టుకపోయారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం పని ఉన్నది? ఏం లేదు, తన సీట్ కాపాడుకోవడానికి అన్ని సిట్ విచారణ తేలబోతున్నాయి, చూద్దాం. థ్యాంక్ యూ కైలాష్ గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు. మొత్తానికి సిట్ విచారణ ఏం తేల్చబోతుంది? 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది ప్రధాన అలిగేషన్. నవంబర్లో ఎన్నికలకు ముందు 2023 నవంబర్ చివరిలో 15 రోజుల పాటు ట్యాప్ అయినాయనేది ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత ఈ జరుగుతున్న పరిణామాలన్నీ దాదాపు 2 ఏళ్లుగా కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ అని, కవిత గారు అంటారు తన భర్త ఫోన్ ట్యాపింగ్ అని. భర్త ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అనేది రాకేష్ గారి ప్రశ్న. అది ఆయన ఏమైనా ఇల్లీగల్ దందాలు చేశారని ట్యాప్ చేస్తారా అని. ఇవన్నీ రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ సిట్టు సమాధానం ఇస్తుందా? రేపు కేటీఆర్ సిట్టు విచారణకు వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది, సిట్టు విచారణ ఎప్పుడు ముగియబోతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏళ్ల తరబడి సిట్టు విచారణ జరుగుతుంటే అప్పటికి ఉన్న ఆధారాలు కూడా అన్ని ధ్వంసమయ్యే పరిస్థితి, ఇంకా ఆల్రెడీ ధ్వంసం చేశారనే కేసు కాబట్టి ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఇది అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలకి పరిమితం అవుతుందా? ఈ ఫోన్ ట్యాపింగ్లో వాస్తవాలు ఏమైనా బయటకు వస్తాయా? మనం చూడాలి. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.